పోలీస్ కస్టడీలో మరణం ఇది న్యాయమా లేక రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన? 2020లో దేశాన్ని కుదిపేసిన సాతాంకుళం కేసు గురించి తెలుసుకుందాం. కోవిడ్ లాక్డౌన్ సమయంలో తమిళనాడులో జయరాజ్ మరియు అతని కుమారుడు బెనిక్స్ తమ షాప్ సమయం మించి ఓపెన్ పెట్టారని పోలీస్ అరెస్ట్ చేశారు. అరెస్టు తర్వాత పోలీస్ కస్టడీలో తీవ్ర హింస జరిగిందని ఆరోపణలు వచ్చాయి. కొన్ని రోజులలోనే ఇద్దరు మరణించడం దేశవ్యాప్తంగా ఆగ్రహానికి కారణమైంది. ఈ ఘటన భారత రాజ్యాంగంలోని ముఖ్య హక్కులను ఉల్లంఘించింది. ఆర్టికల్ 21 జీవించే హక్కు మరియు గౌరవం, ఆర్టికల్ 22 సరైన విధానంలో అరెస్ట్ రక్షణ. డీకే బాసు గైడ్ లైన్స్ ప్రకారం అరెస్టు సమయంలో నియమాలు పాటించాలి. అలాగే సిఆర్పిసి సెక్షన్ 176 ప్రకారం కస్టడీ మరణాలపై న్యాయ విచారణ తప్పనిసరి. మద్రాస్ హైకోర్టు సుమోటగా కేసు తీసుకుంది. సిబిఐ దర్యాప్తు ప్రారంభమైంది. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా నోటీసులు జారీ చేసింది. ఈ కేసు అధికార దుర్వినియోగం, మానవత్వం లోపం మరియు పాత పోలీస్ వ్యవస్థలో బాధ్యత లేకపోవడం వంటి సమస్యలను బయటపెట్టింది. కస్టడీలో మరణం అంటే ఒక్క పోలీస్ తప్పు కాదు, అది వ్యవస్థ వైఫల్యం. చట్టాన్ని కాపాడేవారు ముందుగా మానవత్వాన్ని కాపాడాలి. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న, సతంకులం కస్టోడియల్ డెత్ కేస్ ఏ ఫండమెంటల్ రైట్ ను ఉల్లంఘించింది? మీ సమాధానం కమెంట్ చేయండి.